ఎస్ఆర్హెచ్ హెచ్సీఏ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. వివాదంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. విచారణ జరపాలని విజిలెన్స్ డీజీ కొత్తకోటకు ఆదేశించారు సీఎం రేవంత్. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని పాసుల కోసం ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, క్రికెట్ అసోసియేషన్ అదేవిధంగా సన్ రైజర్స్ యాజమాన్యం యొక్క వివాదం ముఖ్యమంత్రి కార్యాలయానికి చెల్లింది. దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్టు సమాచారం. ఇప్పటికే సీఎంఓ కార్యాలయం ఒక విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ఆదేశించినట్టు తెలుస్తుంది. విజిలెన్స్ డీజీ శ్రీనివాసరెడ్డి, కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసి అసలు ఏం జరుగుతుంది, ఈ అంశం మీద ఏం జరుగుతుందన్న అంశం మీద నివేదిక ఇవ్వాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్తో ఏదైతే హైదరాబాద్ ఇమేజ్ మసకబారుతుందనేది ముఖ్యమంత్రి కార్యాలయం యొక్క ఉద్దేశంగా ఉంది. ఇప్పటికే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇటు సన్ రైజర్స్ యాజమాన్యాన్ని ఉచిత పాసుల విషయంలో ఏదైతే కాంప్లిమెంటరీ పేరుతో ఇచ్చే పాసులను పెంచాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నట్టు ఇటు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఇప్పటికే ఒక లేఖ రాసిన నేపథ్యంలో ఇది పెద్ద వివాదంగా మారింది. అవసరమైతే హైదరాబాద్ను వదిలేసి వెళ్ళిపోతామంటూ కూడా సన్ రైజర్స్ యాజమాన్యం హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్ అయింది. ఎందుకంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి అటు రాష్ట్రానికి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ ఇక్కడే కొనసాగాలి అనేది ప్రభుత్వం యొక్క ఆలోచనగా కనిపిస్తుంది. ఇందులో భాగంగానే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశం మీద మొత్తంగా జరుగుతున్న వ్యవహారాన్ని అంతటి కూడా ఆయన సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ఆదేశించారు. డీజీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఒక విచారణ జరిపి ఖచ్చితంగా నివేదిక కూడా ఇవ్వాలనేది ఏదైతే ఈ కమిటీ యొక్క ఉద్దేశం. ఇక ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే చాలా రోజులుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుంది. ఆట కంటే కూడా వివాదాలకే ఎక్కువ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏదైతే కేంద్ర బిందువుగా మారిన నేపథ్యంలో ప్రభుత్వమే స్వయంగా రంగంలోకి దిగింది. వాస్తవానికి ఈ అంశం మీద బీసీసీఐతో కూడా మాట్లాడి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధమైన హైదరాబాద్ సన్ రైజర్స్ని ఒక రకంగా ప్రభుత్వం కొనసాగే విధంగా కూడా చర్యలు తీసుకోబోతుంది. ఎందుకంటే ఐపీఎల్లో ఇప్పటివరకు కూడా సన్ రైజర్స్ యాజమాన్యం చాలా కాలంగా ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి కొంత రెంట్ కూడా పే చేస్తుంది. వాస్తవానికి మ్యాచ్లు నిర్వహించినందుకు గాను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు సన్ రైజర్స్ యాజమాన్యం ఏదైతే ఉంటుందో అది మనీ కూడా డబ్బులు కూడా చెల్లిస్తూ వస్తుంది. అయినా కూడా ఖచ్చితంగా పాస్లు ఇవ్వాలంటూ కూడా ఎస్సీఏ ఒత్తిడి చేస్తుందంటూ కూడా వాళ్ళు ఒక లేఖ రాయడం, ఆ లేఖ సరైనది కాదంటూ కూడా ఇటు ఎస్సీఏ చెప్పిన నేపథ్యంలో వివాదం కాస్త ఎస్సీఏ వర్సెస్ ఎస్ఆర్హెచ్ అనే విధంగా మారిన నేపథ్యం. వాస్తవానికి ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో దాదాపు 38,000 నుంచి 39,000 సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. ఇందులో భాగంగానే 10% సీట్లు అంటే 3,900 పాసులు ప్రతి మ్యాచ్కు కూడా కాంప్లిమెంటరీ రూపంలో ఉచితంగా ఇస్తామనేది అటు ఎస్ఆర్హెచ్ చెప్తున్న మాట. అయినా కూడా గత 2 సీజన్లుగా గత 2024 సీజన్ కావచ్చు, ప్రస్తుతం జరుగుతున్న 18వ ఐపీఎల్ సీజన్ కావచ్చు, ఈ 2 సీజన్లకు సంబంధించి టికెట్లు సరిపోవట్లేదు, ఇంకా పెంచాలంటూ కూడా ఎస్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు తమను వేధిస్తున్నారంటూ కూడా ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిన నేపథ్యంలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలో దిగారు. ఇప్పుడు విజిలెన్స్ కమిటీ ఏం చెప్పబోతుందంటూ కూడా చెప్పబోతుందన్న అంశం కూడా కాస్త ఆసక్తిగా మారింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా దాదాపు 10 వేదికలు ఈ మ్యాచ్లు జరుగుతున్నాయి. అందులో హైదరాబాద్ ఒకటి. మొత్తంగా ఈ 18వ సీజన్లో మొత్తం 7 మ్యాచ్లు హైదరాబాద్లో ఆడుతున్నారు. ఈ 7 మ్యాచ్లకు సంబంధించి ఇప్పటికే 2 మ్యాచ్లు ముగిశాయి. ఇక ఏప్రిల్ నెలలో 3 మ్యాచ్లు ఉన్నాయి. అదేవిధంగా మే నెలకు సంబంధించి ఒక 2 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్ అంటే హైదరాబాద్లో ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఆడబోతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే తాము ఈ ఒత్తిడిని తట్టుకోలేము, ఎట్టి పరిస్థితుల్లోనూ అటు ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తామని చెప్పి ఎస్ఆర్హెచ్ హెచ్చరించిన నేపథ్యంలో స్వయంగా ప్రభుత్వ రంగంలో దిగింది. అవసరమైతే బీసీసీఐతో కూడా మాట్లాడి వేదికను మార్చుకుంటాం, అంటే హైదరాబాద్ను కాకుండా మరొక తటస్థ వేదికలు అటు వైజాగ్ కావచ్చు, లేదంటే మరొక వేదికలో మ్యాచ్లు నిర్వహించుకుంటామంటూ కూడా ఎస్ఆర్హెచ్ హెచ్చరించిన నేపథ్యంలో మొత్తానికి ప్రభుత్వం అయితే స్పందించింది. ఇప్పుడు విజిలెన్స్ విచారణ జరిపిన తర్వాత ఒక నివేదికను కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి అందించబోతుంది. ఆ తర్వాత తదుపరి చర్యలు అయితే ఉండే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.